యా రామ్మోహన్ గారు, ఇందాక బౌరంపేట నివాసి అయిన ఆంజనేయులు గారు ఒక మాట చెప్పారు. అంటే మాస్ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో అక్కడ కనీసం మినిమం వసతులు కూడా ఉండవు. రోడ్ ఫెసిలిటీ అయితే అసలు దారుణంగా ఉంది. అదే ఎక్కడైతే హైరైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయో అక్కడ మాత్రం చాలా నీట్గా కాంక్రీటెడ్ రోడ్స్ అంతా వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు. ఇదేంటి అని అడిగితే మీరు మాస్ పబ్లిక్ మీకు ఇంతే ఇదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. అంటే కాళీ అన్నపురాసులు ఒకవైపు, ఆకలి కేకలు మరోవైపు అన్నట్టు. అట్లాగే అసమానతల సమాజంలో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇంతకు సతీష్ గారు ఉన్నారు కదా, అదే జరుగుతుంది. ఎట్లా ఎందుకు జరుగుతుందంటే, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ మీరు బోరంపేటను కొట్టండి, మనకు ఆన్లైన్ లో మనకు కొడితే బోరంపేటలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఏదైతే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అన్ని వస్తున్నాయి. బోరంపేట కొడితే పేదల గురించో లేకుంటే బోరంపేటలో ప్రత్యేకత గురించి వస్తే అన్ని మొత్తం అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రకటనలు వస్తున్నాయి. బోరంపేట ఊరు పేరు కూడా చూడండి. దాని కారణం ఏంటంటే పేదల బస్తీలు ఒకవైపు ఉంటున్నాయి, పెద్దల గేటెడ్ కమ్యూనిటీలు వాళ్ళు. అసలు గేటెడ్ కమ్యూనిటీ అనేది సరైనది కాదు, చట్టానికి పరంగా కొన్ని హక్కులకు భంగకరం. గతంలో ఇట్లా గోడలు కట్టుకొని ఉంటే చైనా లాంటిది కూడా మొత్తం దేశానికి గోడ కట్టుకుంటే ఏమైంది, ఇవాళ బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకున్నప్పటి నుంచి చైనా బాగుపడ్డది కదా ఒక రకంగా చెప్పాలంటే. అట్లాగే గతంలో మన తెలంగాణలో చాలా వరకు గోడలు కట్టి విలేజ్లు ఉంటాయి. ఆ విలేజ్ అక్కడికి అయిపోయింది. ఇక్కడ ఏంటో చెప్తాను అంటే, వీళ్ళు చేస్తున్న పని గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు ఏమైందంటే వెనుక భూములకు ధర రాదు. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, బలవంతంగా వాళ్ళని ఆక్రమించుకొని కొనేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు అందోల్ జోగిపేట అని ఉన్నది. జోగిపేటనేమో బాగా డెవలప్డ్. అందోల్ అనేది ఒక ఊరు. ఆ ఊరు చుట్టూ గోడ కట్టేసి 4 గేట్లు పెట్టిండ్రు. ఆ ఊరు అంతకు పెరగలేదు. పెరగకపోతే పక్కన జోగిపేట పెరిగింది. సంస్థాన రాజుపేట, సంస్థాన నారాయణపురం చెప్తాను, ఒక 100 చెప్తాను ఇట్లాంటి. అంటే వాళ్ళు ఊరు చుట్టూ గోడ కట్టుకొని సాయంత్రం 6 లోపలనే, అంటే అప్పుడు దొంగల భయము రకరకాల, ఒకనాటి కాలంలో 150, 200, 300, 300 క్రితం అది జరిగింది. చుట్టూ మంచి గోడ కట్టుకునే వాళ్ళు ఎవరైనా లోపలికి రావాలన్నా 6 లోపల సూర్యాస్తమయం లోపల రావాలి, మళ్ళీ సూర్యోదయం తర్వాతనే బయటకు వెళ్ళాలి. అది ఉండే. ఇప్పుడు అది సాధ్యం కాదు కదా. గేటెడ్ కమ్యూనిటీలు ఎట్లా తయారైపోయినాయి, వాళ్ళు కొన్ని 100 ఎకరాలు కొనుక్కొని ఆ 100 ఎకరాల చుట్టూ గోడ కట్టుకొని లోపలికి ఎంట్రన్స్ పెట్టేసుకొని అందులోని ఇంకెవరికి ప్రవేశం లేదు. అప్పుడు ఆ 100 ఎకరాల వెనుక ఉన్న వాళ్ళు ఏం కావాలి, వాళ్ళకి రోడ్డు ఉండదు కనుక ఇట్లా ఇప్పుడు వాళ్ళని అక్రమంగా వాళ్ళని కట్టుబంది చేసి వాళ్ళకి ఎటుబాకుడు ఊపిరాడకుండా చేసి కొనుక్కునే సందర్భాలు ఉంటున్నాయి. ఇక్కడ మాత్రం నాకు స్పష్టంగా నాకు అర్థమవుతుంది ఏంటంటే, బోరంపేటలో ప్రభుత్వ స్థలాలను ఎప్పుడైనా భూమి అనేది రాజ్యానిది, ఎస్టేట్ అంటే రాజ్యానిదే, పట్టాదారులలో చేయాలి ప్రజోపకరమైన పనులకు ఎప్పుడైనా ఆ భూమిని తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, లావణీ భూములు పట్టా పొందిన వీళ్ళకి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. మేము ఇప్పించాను, రేపేటగా ఇప్పించాను కూడా. ఉదాహరణకు ఒక కార్ల ఫ్యాక్టరీ కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో రత్నాపర్ అనే ఊళ్ళో మీకు భూమి ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వం ఇచ్చిన భూమిని సేకరించింది. మళ్ళా మేమేమన్నాం, మీరు ప్రభుత్వం ఇచ్చిన భూమి అయినా సరే వాళ్ళకి హక్కులు ఉంటాయి, మీరు ఇచ్చింది కదా, మీరు సేకరించేటప్పుడు వాళ్ళు నెత్తికొట్టి గుంజుకోవడానికి వీల్లేదు కదా అంటే పరిహారం కట్టించి, పట్టేదారు భూములకు ఎట్ట కట్టించారు అట్లాగే వీళ్ళకి కట్టించి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా అది కోర్టుకు వెళ్ళి కూడా సాధించగలిగినాం. ఇప్పుడు వీళ్ళని కూడా మీరు నిజంగానే లావిని పట్టాలు అమ్ముకున్నారు కదా, అమ్ముకున్నారు కానీ డబ్బులు పొందిండు కదా, పొందిన కనుక వాళ్ళని తీసేసి మొత్తం చుట్టంతా ఫెన్సింగ్ చేయండి. ఇది ప్రభుత్వ భూమి పెట్టండి. వాళ్ళు ప్రభుత్వ భూమి కోసం సేకరణకి అవసరం ఏంటుంది, ప్రతి దానికి తక్కువ రేటు ఇచ్చి రైతుల నుంచి అన్యాయంగా సేకరించే బదులు ఇట్లాంటి భూములను మీరు తీసుకొని వాళ్ళకు మంచి మరోసారి పరిహారం ఇచ్చినా సరే తక్కువ ఎంతో పరిహారం ఇచ్చేసి దాన్ని ప్రజోపకరమైన పనులకు ఉపయోగించుకోండి. గౌరవపేటలో ఒక మంచి హాస్పిటల్ కట్టవచ్చు. 4 దిక్కులో 4 హాస్పిటల్ కడతా అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. అట్లాగే యంగ్ ఇండియా స్కూల్స్ పెడతా అంటున్నారు కదా, స్కూల్స్ పెట్టండి, ఆసుపత్రులు కట్టండి, పనికి వస్తుంది. గాంధీ హాస్పిటల్ ఊరి మధ్యన ఉండనియండి. కానీ అటువంటి ఆసుపత్రులు 4 దిక్కుల 4 కడతాను కేసీఆర్ గారు బీరాలు పలికిరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు. కనుక చేయించండి, నష్టం ఏముంది అంటున్నాను. బౌరంపేటలో ఒక పెద్ద మల్టీ మల్టీ స్పెషాలిటీ ఉన్న మంచి ఆసుపత్రులు కట్టండి. ఎవరొద్దు అంటున్నారు మీకు. అంటే భూమి ఉంటే ఏదైనా ఉపయోగించు. మీరన్న సాఫ్ట్వేర్ కంపెనీలకు కానీ దానికి కానీ ఇప్పుడు చూసి 400 ఎకరాలు హెచ్సి పక్కన భూములు తీసుకున్నారు కదా, అట్లనే ప్రభుత్వ భూములు ఉన్నాయి కదా, రెడీ ఉన్నాయి కదా, అన్యాకరంతమైన తీసుకొని మన బ్రహ్మాండమైన మీరు డెవలప్మెంట్ కి ఇవ్వండి, దీనికోసం ఇవ్వండి. అప్పుడు ఎవరు వద్దన్నారు కదా. అంటే రియల్ ఎస్టేట్ అక్రమాలు వాళ్ళు కలిగిస్తేనే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఏమైందంటే ఏ వేలు వంకర పెడితే వెన్న వస్తుంది. కనుక ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ గద్దలుగా మారి వీళ్ళు గత 10 ఏళ్లుగా ఆవురావురం అంటున్నారు. మళ్ళీ 10 ఏళ్ల దాకా ఈ దోపిడీ ఆగదు. ఇట్లాగైతే చూస్తున్నాం కదా, వచ్చే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటే ఒకరు అంటారు, వచ్చే 10 ఏళ్ళు కాదు 5 ఏళ్ల తర్వాత నేనే మళ్ళీ వస్తున్నా, మేము ప్రతిపక్షంలో వస్తున్నాం అంటారు. ఈ 2 పార్టీలు కరెక్ట్ కాదు, నేనే వస్తున్నాను ఇంకొక పార్టీ అంటుంది. వీళ్ళందరూ కూడా ప్రజలను ఎత్తికొట్టడానికి, ప్రభుత్వ భూముల మీద కన్నివేయడానికి అక్రమార్జన చేసి దానికి కోర్టు సంపాదించుకోవడం చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు ఇదే ఫస్ట్ టైం ఏం కాదు. చిన్న సర్వే జరిగింది ఆల్రెడీ
ఒకటే మాట రామ్మోహన్ గారు ఇటీవల మొన్న ఏసీపీ పట్టుకునే కేసు చూస్తే అమ్మా చెప్పండి. యా, ఇప్పుడు అక్రమాలు అనేవి ఇవి కొత్త ఏం కాదు. వీళ్ళ గత చరిత్ర కనుక చూసినట్టయితే ఇప్పుడు ఎవరైతే నోటీసులు ఇష్యూ చేశారో రైతులకి, ఈ ప్రస్తుత కమిషనర్ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్ నాయక్, ఆయనపై గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసినటువంటి పెద్ద గొప్ప చరిత్ర ఈయనకు ఉంది అని చెప్తున్నారు. డబ్బులు తీసుకొని నకిలీ నియామక పత్రాలు ఇచ్చేశారట ఆయన. అలాగే ఒక వ్యక్తితో 10 నెలలు, ఆ రణధీర్ అనేటువంటి ఒక వ్యక్తితో 10 నెలలు పని చేయించుకున్నాడు. ఇలా నకిలీ నియామక పత్రాలు అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పినటువంటి వెంకటేశ్వర నాయక్, ఏసీబీ అధికారుల విచారణ జరుగుతోంది. దీనిపైన కమిషనర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే ఈ పర్వం కొనసాగుతూనే ఉంది. అంటే ఈ రకంగా మోసం చేయడము, అక్రమంగా ఆర్జించుకోవడం అనే దానిపైన ఇదేం కొత్త కాదు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి అనేది గత చరిత్ర చూస్తే అర్థమవుతోంది సార్. అదే చెప్పబోతున్నాను. ఏసీబీ ఈ సంవత్సరం మీరు అనేది కరెక్ట్, అక్కడికి వచ్చాం. ఏసీబీ ఈ సంవత్సరం మన జూన్ వరకే 128 కేసులు నమోదు చేసింది. పోయిన సంవత్సరం సరిగ్గా అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు ఎంత ఉంది అంటే సంవత్సరం మొత్తం కలిసి 122 కేసులు నమోదు చేసింది. చూడండి, అంటే 6 నెలల్లో బట్టినే 128 కేసులు సగం దాటినాయి. పోయిన సంవత్సరం మొత్తం అంతా ఆయన కేసులు ఇంతే. అంటే ఎవరిని పట్టుకున్న అవినీతి దిమింగలాలు బయటపడుతున్నాయి. చూడండి మీరు, కాళేశ్వరం ఈఎన్సీ మనకు హరిరామ్ నాయక్, అట్లానే మనకు నూనె శ్రీధర్, నిన్న మొన్న మనకు మురళీధర్ ఇదంతా చూస్తున్నాం కదా, 200 కోట్ల రూపాయలకు పైన ఆస్తులున్నాయి. అందుకంటే నేను ఏమంటున్నానంటే తండ్రి తండ్రి మీద వెళ్తే కొడుకు కోనేట్లేదు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. అది రాజకీయ నాయకత్వం తప్పు చేస్తుంటే అధికారులు ఏం వాటికి ఊరుకోరు కదా, అధికారులు కూడా తప్పు చేస్తుంటారు. అధికారులు 2 రకాలు. ఒకటి ఒత్తిడి, నా ఉద్దేశం ఏంటంటే లేదు పైనుంచి ఒత్తిడి కనుక మేము శుద్ధ పూసలు మీరు కూర్చున్నారని నేను అంటలేను. వీళ్ళకు కూడా అధికారులకు భాగస్వామ్యం ఉన్నది. సీఎంఓ పేరు చెప్పి వాళ్ళు బెదిరిస్తుంటే సీఎంఓ అట్లుండేది మా సంగతి ఏంది, మాకు ఇచ్చేయండి, మా వాట మాకు ఇచ్చేస్తే మేము విన్నకుంటాం అంటున్నాను. ఇల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే అది తాగదు. ఇది అంటే నిప్పును మూటగట్టి ఎప్పుడు ఆపలేరు. వెంకటేశ్వర నాయక్ చెప్పారు కదా, అట్లాంటి వాళ్ళు చాలా మంది అధికారులు ఉన్నారు. వాళ్ళు ఏసీబీ పట్టుబడి 3 రోజులే, 3 రోజుల తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ అంతకంటే ఈ జీతం సస్పెండ్ అయితే జీతం తీసుకుంటారు, మళ్ళీ ఉన్నతమైన పదవులకు వస్తున్నారు. అంటే అధికారులకు, అక్రమార్కులకు, అట్లాగే రాజకీయ నాయకత్వానికి ఒక అవినాభావ సంబంధం ఉంది కనుక ఇట్లాంటి